ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ప్రియులారా, మన వాక్య భాగంలోనికి వెళ్ళిపోదామండి. వీరందరూ కూడా శ్రద్ధాశక్తులు కలిగి, ఆసక్తి భయభక్తులు కలిగి దేవుని యొక్క వాక్యం వినాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను. ఒకసారి మీ చేతులు ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని మీరు ఒకసారి తెరిచి మీరు చూసినట్లయితే నేను చెప్పేటువంటి వచనం ఒకసారి మీరందరూ కూడా చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5:8. పేతురు రాసిన మొదటి పత్రిక 5:8. నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకుగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. నిబ్బరమైన బుద్ధి గల వారే. సో మీరు ఎటువంటి వారే ఉండాలి? నిబ్బరమైన బుద్ధి గల వారే, మెలకుగా ఉండండి. నిద్రపోతే అబ్బాయి మనకేమీ కూడా తెలియదు, ప్రస్తుతం ఏం జరుగుతుందో తెలియదు, ముందేం జరుగుతుందో తెలియదు, అంతే కదండి. చూడండి, ఒక సామెత అంటారు కదండి, నిద్ర సుఖమేరు కదంట. అవునా కాదండి? నిద్రపోయిన వాడికి ప్రపంచంతో సంబంధం లే, ఇంకా వేరే లోకంలో ఉంటాడనమాట. ఒక విధంగా అనమాట, అది చచ్చిపోయినప్పుడు మనిషితో సమానం. అవునా కాదండి? నిద్ర, గాఢ నిద్ర మనిషికి వస్తే ఆ విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ మెలకువగా ఉండండి అనగానే ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా అనేటువంటి మాట మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మీరు నిద్రపోయినా సరే ఏమీ కాదు, కానీ ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా నిద్రపోతే మాత్రం ఖచ్చితంగా ఒకడు మిమ్మల్ని పట్టేసుకుంటాడు, ఒకడు మిమ్మల్ని దారి తప్పించేస్తాడు, ఒకడు మిమ్మల్ని పట్టుకొని తన వాడుగా చేసేసుకుంటాడు. అతను ఎవరో తెలుసా? మీ విరోధి అయిన అపవాది. విరోధి అంటే ఎవరైతే క్రైస్తవులుగా ఉన్నారో, ఎవరైతే క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారో, ఎవరైతే ప్రజెంట్ ఒక క్రైస్తవుడిగా చలామణి అవుతున్నారో, అంటే క్రీస్తుని నమ్ముకుని విశ్వాసుడిగా చలామణి అవుతున్నారో, అంటే కామన్గా అనమాట. ఇప్పుడు విరోధులు అనగానే లోకంలో ఉన్నటువంటి వారికి విరోధులు ఉంటారు, అదేవిధంగా అనమాట క్రైస్తవులు కూడా విరోధులు ఉంటారు. అవునా కాదండి? మన శత్రువు విరోధి అనగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు. విరోధం అనమాట చాలామంది వణికిపోతూ ఉంటారు. ఎందుకంటే అమ్మో శత్రువు అండి, నేనంటే అతనికి పడదండి, చంపేస్తాడేమోనని చెప్పేసి అనమాట చాలామంది భయపడిపోతూ ఉంటారు. అంటే అన్యులు, లోకస్తులు కూడా చాలామంది శత్రువులకు భయపడతారు. అవునా కాదండి? శత్రువు అనగానే మనమంటే ఆడికి పడదు, మనమంటే పొగ, మనమంటే ఈర్ష్య, అసూయ, ద్వేషం, చంపేద్దాం అన్నంత కసి చాలామందికి ఆ విధంగా ఉంటుంది. శత్రువులు ఆ విధంగా భావించుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, ఇది లోకంలో ఇటువంటి శత్రుత్వం చాలామంది కలిగే ఉంటారు. కానీ ఒక క్రైస్తవులుగా మనకి కామన్గా ఉండేటువంటి శత్రువు ఎవరో తెలుసా? అందరికీ కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, శత్రువుకైనా సరే నువ్వు దొరకపోతే వాడేమి కూడా చేయలేడు. అర్థమైందా అండి? వాడు నేను చంపాలని చూస్తున్నాడు, వెతుకుతున్నాడు, ఎక్కడ దొరికితే అక్కడ ఏ హద్దం అని చెప్పేసి కత్తి పట్టుకునో, లేకపోతే గన్ను పట్టుకునో, లేకపోతే ఏదో ఒక ఆయుధం పట్టుకుని నేను వెతుకుతా ఉన్నాడు. నువ్వు వాడికి దొరకలేదు అనుకోండి, ఏదో వేరే కంట్రీకో లేకపోతే ప్రపంచంకి ఎక్కడికైనా వెళ్ళిపోయావు అనుకోండి, వాడు వెతికి ఏం చేస్తాడు? ఇంకా మన వల్ల కాదు, వాడు వెతికినా దొరకట్లేదు కాబట్టి ఇక నేనేం చేయలేక సైలెంట్గా ఉంటాడు. శత్రువుకి కనిపించినప్పుడే వాడిని చంపాలని చూస్తాడు, లేకపోతే నువ్వు వాడికి దొరకపోతే ఏమీ చేయలేడు. అవునా కాదండి? సో అదేవిధంగా అనమాట ఇప్పుడు ఇటువంటి వారి వల్ల పెద్ద ప్రమాదం ఏమీ లేదు. ఇది ఒక క్రైస్తవుడికి చెప్తున్నానండి. క్రైస్తవులకి ఇటువంటి వారి వల్ల ప్రమాదం ఏమీ లేదు. కానీ ఏంటంటే, ఎందుకంటే ఒక మాట రాయబడి ఉంటుంది. ఆ మాట మీరు చూసినట్లయితే మత్తయి సువార్త 10:8. మత్తయి సువార్త 10:8 మీరు చూసినట్లయితే యేసుక్రీస్తు వారు సువార్త పరిచయం చేసేటువంటి ఆ యొక్క సమయంలో వారందరితో కూడా మాట్లాడుతూ ఈ విధంగా చెప్తున్నటువంటి మాట, ఆత్మను చంపనేరక దేహమును చంపు వారికి భయపడుకుడు. కానీ మీరు బాగా ఆలోచించాలి, ఆత్మను చంపనేరక దేహమును చంపువారికి భయపడకూడదు. కానీ అంటే ఈ లోకంలో ఉన్నటువంటి శత్రువులు ఎవరైనా సరే, విరోధులు ఎవరైనా సరే, వారు మహా అయితే దేన్ని చంపుతారమ్మా? దేహాన్ని చంపుతారు, ఆత్మను వారు చంపనేరు. ఎందుకంటే ఆత్మను చంపడం ఎవరి వల్ల కాదు, ఎందుకంటే అది కనిపించేది కాదు, దాన్ని ఎవరు కూడా చూడలేరు, పట్టుకోలేరు. ఆత్మను దేహమును కూడా నరకంలో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడండి. అంటే ఈ లోకంలో ఉండేటువంటి శత్రువు నిన్నేమీ చేయలేడు. ఎందుకంటే సువార్త ప్రకటించేటప్పుడు ఈ లోకంలో అనేక విధాలుగా శత్రువులు నీకు వస్తారు, నీకు అడ్డగిస్తారు, ఆపాలని చూస్తారు, నీ మీద అనేక మంది శత్రుత్వం కలిగి ఉంటారు. అయినప్పటికీ వారికి నువ్వు భయపడవలసినటువంటి అవసరం లేదు అండి. జాగ్రత్తగా ఉండమన్నాడండి యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు బ్రతుకుండాలంటే కొంచెం జాగ్రత్త వహించాలి నీ శత్రువుల పట్ల. అర్థమైందండి? వారికి భయపడొద్దు అంటున్నాడు. ఇప్పుడు సింహం ఉందండి, పిల్లలు తన దగ్గర ఉన్నాయి, నక్క రావడం చూసానమాట, ఇదిగో నక్కొస్తుంది జాగ్రత్త అని చెప్తా తప్ప అదే నక్కొస్తుంది మీరు గజ ఉడికిపోని అని చెప్పేసి చెప్తుందా? అబ్బే, సింహం అండి, సింహ పిల్ల ఆ విధంగా నేర్పించదు పిల్లలకి.
సో కాబట్టి మీరు చిన్నపిల్లలు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి దాని విషయంలోనూ. ఎందుకంటే మీరు మెలకువగా లేకపోతే ఖచ్చితంగా అది మిమ్మల్ని ఏం చేస్తుంది, తీసుకుని పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు భయపడండి అని చెప్పేసి సింహం తన పిల్లలకు నేర్పదు. జాగ్రత్తగా ఉండండి, కేర్ తీసుకోండి. అర్థమైందా అండి? ఎందుకంటే నువ్వు ఉంటే సువార్త ప్రకటన బాగా జరుగుతుంది, ఇంకొంతమంది రక్షించబడతారు. అవునా కాదు? నేను త్వరగా వెళ్ళిపోయావు అనుకోండి, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు, చావైతే లాభం అండి. అని ఉన్నా సరే ఎవరి పని చేస్తాను? దేవుని పని చేస్తాను. పోయినా సరే దేవుని పని చేస్తాను. అంటే జాగ్రత్తగా ఉంటానంటే ఈ దేహంతో ఉంటే కొంతమందిని రక్షిస్తాను, నాకు ఉండాలని ఉంది, వెళ్ళిపోవాలని ఉంది అని చెప్పేసి అపోస్తున్న పౌలు అంటూ మాట్లాడతాడు. అప్పటికి అపోస్తున్నటువంటి పౌలు సువార్త ప్రకటించేటువంటి సమయానికి ఆయనకి శత్రువులు ఎవరో చెప్పండి? ఎంతోమంది ఉన్నారు కదండి, చాలామంది ఉన్నారుగా, చంపాలని చాలామంది చూస్తున్నారుగా. యేసుక్రీస్తు విషయంలో కూడా అదే జరిగింది. అదేవిధంగా అనమాట అపోస్తులు వారందరూ కూడా సువార్త ప్రకటించేటువంటి విషయంలో కూడా అదే జరిగింది. అంటే అర్థం ఏంటంటే ఈ లోకంలో మీరు క్రైస్తవులుగా ఉన్నప్పుడు మీకు అంటే ఈ ఆత్మను కాకుండా దేహమును చంపేటువంటి వారి విషయం మీరు అసలు భయపడొద్దు. అర్థమైందా అండి? మహా అయితే మీరు ఏం కోల్పోతారు? కుటుంబం కోల్పోతారు. మీ వాళ్ళ కుటుంబం నాశనం అయిపోతుంది. అంటే ఒక విధంగా వారు కొన్ని సంవత్సరాలు బాధపడతారు, ఎందుకంటే మీరు కుటుంబానికి పెద్ద దిక్కు కాబట్టి. అయినప్పటికీ నీ ఆత్మ అనేది నశించదు, దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాళ్ళు నీ శరీరాన్ని మాత్రమే చంపారు, నీ ఆత్మని చంపలేదు. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పేసి యేసుక్రీస్తు గారు ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు మనకు అర్థమవుతూ ఉండే. అంటే లోకంలో కనిపించేటువంటి శత్రువు అతనికంటే సామర్థ్యం ఏమీ లేదండి, అతడు కూడా మళ్ళీ మనిషే కదండి. అవునా కాదండి? ఇప్పుడు నీ శత్రువు ధనవంతుడు అనుకోండి, నీ శత్రువు బలవంతుడు అనుకోండి, మహా అయితే నువ్వు ఏంటి సహజమైనటువంటి సాదాసీదా ఇంట్లో ఉంటావు నువ్వు, వాడేమో పెద్ద బంగ్లాలో పెద్ద అపార్ట్మెంట్లో ఉంటాడు. నువ్వు సాదాసీదా తింటావు, వాడేమో కాస్ట్లీ ఫుడ్ తింటాడు. నువ్వేమో సాదా బట్టలు ధరిస్తావు, వాడేమో కాస్ట్లీ బట్టలు ధరిస్తాడు. సో అదేవిధంగా వాడు అధికారం ఉంటే కొంచెం బలం ఉంటుంది, కొంచెం బలగం ఉంటుంది. అది తప్ప అది ఉన్నా సరే వాడిని నేను చేయగలడా? నేనేమి చేయలేడు. మహా అయితే ఏం చేస్తాడు? నీ దేహాన్ని చంపేస్తాడు, కానీ నీ ఆత్మను చంపలేడు. ఎందుకంటే మనకి ఆత్మ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నీ దేహాన్ని చంపినా సరే ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఖచ్చితంగా దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. కానీ ఏంటంటే నువ్వు ఎవరికి ఎక్కువ భయపడాలో తెలుసా? ఇదిగో ఈ అపవాది ఏం చేస్తాడో తెలుసా? నీ దేహాన్ని చంపేస్తాడు, అదేవిధంగా నీ ఆత్మని కూడా దేవుడి నుంచి దూరం చేసేస్తాడు. అవునా కాదండి? సో వాడి విషయాలు మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ లోకంలో కనిపించేటువంటి శత్రువులు వాళ్ళు కూడా కొద్ది సంవత్సరాలు జీవిస్తారు, ఉంటారు, వెళ్ళిపోతారు. సో మనం కూడా కొద్ది సంవత్సరాలు జీవించి ఉంటాం, వెళ్ళిపోతాం. ఒకవేళ వాళ్ళ చేత మనం చంపబడినట్లయితే మనం ముందుగా వెళ్ళిపోతాం, తర్వాత వారు ఖచ్చితంగా అదే త్రోవలో రావాల్సిందే. ప్రతి ఒక్కడు కూడా ఖచ్చితంగా మరణాన్ని తప్పించుకొని రాలేడండి. ప్రతి ఒక్కడు కూడా మరణిస్తాడు, ఆ మార్గం గుండే వస్తాడు, ఆ త్రోవ గుండే వస్తాడు. ఎవడు కూడా తప్పించుకోలేడు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఆ విషయం మీ అందరికీ గుర్తుండాలి. సో కాబట్టి ఎవడు ఇక్కడ తోపు కాదు. అర్థమైందా అండి? మీరు సువార్త ప్రకటించేటప్పుడు మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి. కానీ మీ శత్రువుల విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. ఎందుకంటే మీరు బ్రతికి ఉంటే ఇంకొన్ని ఆత్మలు రక్షించబడతాయి, ఇంకొంత నిలబడతారు, దేవునికి దగ్గర అవుతారు. అర్థమైందండి? అంతేగాని చెప్పేసి మీరు భయపడకండి, సువార్త ధైర్యంగా ప్రకటించండి. మీరు ఈ బయట ఉన్నటువంటి శత్రువులకు మీరు భయపడకండి, కానీ మీరు ఎవరికి భయపడాలో తెలుసా? ఆత్మను దేహమును నరకంలో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడండి. అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ లోకంలో మనము ఆయన యొక్క పని చేయకుండా వెళ్ళిపోయినట్లయితే, ఇష్టానుసారంగా బ్రతికి వెళ్ళిపోయినట్లయితే మన యొక్క శరీరంతో పాటు ఆత్మను నశింపచేయగల శక్తి గలవాడు కూడా ఉన్నాడు. ఆయనే దేవుడు, ఆయనకి భయపడాలి తప్ప ఈ మహా అయితే మానవులు ఏం చేస్తారండి? ప్రాణం తీస్తారు. ప్రాణం అంటే మన శరీరాన్ని చంపగలరు వారు, మన ఆత్మను చంపలేరు. సో అటువంటి వారికి మీరు భయపడకండి. నేను మీకు పెరిగితమైన ఆత్మ ఇవ్వలేదండి, శక్తి ధైర్యం కలిగినటువంటి ఆత్మని ఇచ్చాను తప్ప పెరిగితనం గల ఆత్మలను ఇవ్వలేదని చెప్పేసి దేవుడు ఆ విధంగా మనతో మాట్లాడుతున్నాడండి. ధైర్యం చూడండి అంటే యేసుక్రీస్తు వారు ఆ విధంగా ప్రకటిస్తూ ఉన్నారు, ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రియులరా, పేతురు రాసిన మొదటి పత్రిక 5:8 మీరు చూసినట్లయితే, మీ విరోధి అయిన అపవాది అంటే నేడున్నటువంటి క్రైస్తవులందరికీ కూడా కామన్గా అంటే ఎవరి వల్ల ఎక్కువ ప్రమాదం ఉందో తెలుసా? చెప్పండి. అపవాది వల్ల, సాతాను వల్ల. నీ శత్రువు నేను వెతికి 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 దొరకపోతే ఏం చేస్తాడు? వదిలేస్తాడు. ఇంక మా వల్ల కాదు, వాడి కోసం డబ్బులు ఖర్చు పెట్టలేను, వెతకలేను, వాడు ఎక్కడో పారిని వెళ్ళిపోయాడు, ప్రపంచంలో ఎక్కడికో వెళ్ళిపోయాడు, వాడి కోసం ఎందుకు వెతకాలని చెప్పేసి వదిలేస్తాడేమో. కానీ వాడికంటే ప్రమాదకరమైనటువంటి శత్రువు ఏంటో తెలుసా? అపవాది, సాతాను.
ఇక వాడు ఎక్కడికి వెళ్ళినా విడిచిపెట్టు. నువ్వు ఏ కంట్రీకి వెళ్ళిపోయినా, ప్రపంచంలో ఎక్కడికి మారుమూల ప్రాంతానికి వెళ్ళిపోయినా సరే వాడు నేను విడిచిపెట్టడు. చూడండి, ఆ మాట మీరు చూసినట్లయితే, మీ విరోధైన అపవాది, పేతురు రాసిన మొదటి పత్రిక 5:8, గర్జించు సింహం వల్లే ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. అంటే నిత్యము నేను ఏం చేస్తా ఉన్నాడు, ఫాలో అవుతా ఉన్నాడు. నీ దగ్గరకు వస్తాడు, చూస్తాడు, అబ్బే అని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోతాడు. అలా అని చెప్పేసి రాకుండా ఉంటాడా? ఇంకా చర్చింగ్ మొదలవుతూనే ఉంటుంది. నీ దగ్గరకు వస్తుంటాడు, వెళ్తుంటాడు, అగ్నిబాణాలు వేస్తూనే ఉంటాడు. అర్థమైందండి? ఈ లోకపు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి వల్ల మనకి పెద్ద ముప్పు ఏమీ ఉండదు. మహా అయితే ఏం చేస్తారు, వారు మన శరీరాన్ని చంపుతారు, ఆత్మని ఏమీ చేయలేరు. ఒక క్రైస్తవులుగా మనకి శరీరం ఇంపార్టెంట్, ఆత్మ ఇంపార్టెంట్. అంటే ఆత్మ ఇంపార్టెంట్, కానీ ఏంటంటే లోకంలో మనం బంధం కలిగి ఉన్నాం కాబట్టి, పిల్లలు, భార్య, ఆ విధంగా అనమాట, సహోదరులు, స్నేహితులు, ఒక బంధం చేత మనం చిక్కుకుని ఉన్నాం కాబట్టి మహా అయితే ముందెళ్ళిపోతాం. వారు మనం ముందుగా విడిచిపెట్టి వెళ్ళిపోయాం కాబట్టి కొన్ని సంవత్సరాలు బాధపడతారు అంతే. కానీ ఏంటంటే దానివల్ల మనకి ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే మనము ఆత్మ విషయంలో బలంగా స్ట్రాంగ్గా ఉన్నాం కాబట్టి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం కాబట్టి, ఆయన యొక్క పని చేశాం కాబట్టి ఖచ్చితంగా మనం దేవుని వద్దకు వెళ్ళిపోతాం. నో ప్రాబ్లం ఎట్ ఆల్. మహా అయితే మన వాళ్ళ కుటుంబం కొద్ది సంవత్సరాలు బాధపడుతుంది అంతే, అంతకని ఇంకేమీ లేదు. కానీ ఏంటంటే వన్స్ నువ్వు అదే నీ యొక్క ఆత్మని ఇదిగో ఈ అపవాది, ఈ వెతుకుతూ తిరుగుతున్నటువంటి అపవాదికి నువ్వు ఇచ్చావనుకో, అంతే, ఇక నీ పని అయిపోయింది అంతే. దేవుని వద్దకు వెళ్ళకుండా వాడు ఏం చేస్తాడు, ఆపేస్తాడు. ఇది ప్రమాదమా, అది ప్రమాదమా? ఒకసారి మీరు ఆలోచించండి. అది ప్రమాదం. ఎందుకంటే అపవాది నువ్వు దొరకకూడదు. నువ్వు ఎందుకంటే వెతుకుతా ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు. ఈ లోకపు శత్రువు కంటే కూడా అపవాది చాలా చాలా డేంజర్. ఎందుకంటే మన ఆత్మనే దారి తప్పించేస్తాడు, దేవుని యొద్దకు వెళ్లకుండా చేసేస్తాడు. సో కాబట్టి శత్రువుల మీద ఫోకస్ మీరు పెట్టకండి, మీరు జాగ్రత్త వహించండి. కానీ చూడండి, నరకానికి పంపించేటువంటి అపవాది విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్త వహించండి. వాడికి మీరు దొరకకూడదు, తప్పించుకోవాలంటే విశ్వాసంలో, ప్రార్థనలో, సహవాసంలో, వాక్యాన్ని ధ్యానించడంలో, వినడంలో, ప్రతి విషయం కూడా మీరందరూ కూడా చాలా అలర్ట్గా ఉండాలి. అర్థమైందండి? మీరందరూ కూడా చాలా అలర్ట్గా ఉండాలి. అర్థమైందా అండి? అదండి, అంటే అపవాది వల్ల మనకి చాలా నష్టం అయిపోతుంది. ఆత్మ నశించిపోతుంది, నిత్య జీవనానికి వెళ్లకుండా పోతుంది. సో కాబట్టి లోకంలో కనిపించేటువంటి శత్రువు కంటే మనకి అతి పెద్ద శత్రువు ఎవరంటే అపవాది, సాతాను. సో ఈ లోకపు సంబంధమైనటువంటి విరోధి ఎవరైతే ఉన్నాడో మహా అయితే మన దేహాన్ని చంపుతాడు, కానీ ఆత్మను చంపలేడు. అవునా కాదండి? ఇదే రకమైనటువంటి ధైర్యంతో ఉన్నారు కాబట్టి ఎవరు, మన యొక్క అపోస్తులు కావచ్చు, పితరులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, ఇంకా అనేక మంది భక్తులను, సేవకులు దేవుడు ఎన్నుకున్నాడు కదండి. వారు కూడా తెలుసండి వారికి. మహా అయితే ఏం చేస్తారు, ఈ లోకపు శత్రువులు, విరోధులు మనల్ని చంపేస్తారు. చంపుకొనివ్వండి, మేము అంటే భయపడట్లేదు, ధైర్యంగానే ఉన్నాము. కొంత జాగ్రత్త వహించి సువార్త ప్రకటనలోనికి అడుగు పెడుతూ సువార్త ప్రకటిస్తూ వెళ్ళిపోతూ ఉన్నాము. అయినప్పటికీ వారు ఎదురు వెళ్ళిపోలేదో చెప్పండి. చాలామంది రంపంతో కోయబడ్డారు, చాలామంది అనమాట అనేక విధాలుగా చంపేశారు. అది మీ అందరికీ కూడా తెలుసు, అవునా కాదండి? అయినప్పటికీ వారేం భయపడ్డారా? భయపడలేదండి, ధైర్యంగా ఉన్నారంటే. ఎందుకు వారికి తెలుసండి, మహా అయితే మీరు ఏం చేస్తారు, మమ్మల్ని చంపగలుగుతారు, కానీ ఆత్మను మాత్రం మీరు టచ్ చేయలేరు, చంపలేరు. సో కాబట్టి ఇంకా వారు దేనికైనా సరే ఆ దేవుని ప్రేమను వారు తెలుసుకున్నారు కాబట్టి, ఆ విధమైనటువంటి జ్ఞానము, శక్తి, ధైర్యం వారికి ఉంది కాబట్టి ముందుకే వెళ్ళారు తప్ప ఎవరు కూడా అసలు వెనకడుగు వేయలేదండి. అవునా కాదండి? ఇప్పుడు ప్రవీణ్ ప్రగడాల విషయంలో కూడా మీరు చాలామంది చూసే ఉంటారు. కొందరేమో హత్య అంటున్నారు, కొందరేమో యాక్సిడెంట్ అంటున్నారు. ఇంకా దర్యాప్తు జరుగుతూనే ఉంది, ఇంకా చాలా సాక్ష్యాలు బయటికి రాలేదు. ఇంకా ఒక విధంగా చూడాలంటే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అనమాట పోలీసులు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు. ఒకవేళ అది హత్య అనుకుందాం, ఇంకా అది ఎటువంటి ధృవీకరణ ఇవ్వలేదు కాబట్టి, ఎటువంటి రిపోర్ట్ ఇవ్వలేదు కాబట్టి, ఒకవేళ అది హత్య అయినట్లయితే ఇక్కడ ప్రవీణ్ ప్రగడాల మహా అయితే కుటుంబం నుంచి దూరం అయిపోతారు, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతారు తప్ప, అంటే ఆయన ఆత్మ నశించిపోదుగా, దేవుని యొద్దకే వెళ్తారుగా. మహా అయితే మనలో నుంచి అనమాట వెళ్ళిపోతారు, దూరం అయిపోతారు. కుటుంబం కొద్ది రోజులు బాధపడుతుంది. ఆయన ఒకవేళ చంపేశారే అనుకుందాం, అంటే ఇది నిజమో కాదో మనకు తెలియదు. ఒకవేళ ఎవరైనా చంపేశారే అనుకున్నట్లయితే ఆయనకి ఏమైనా నష్టం అండి?
ఇక భూమి మీద ఉండుంటే కొద్ది రోజులు సువాత ప్రకటించేవారు, కొద్ది సంవత్సరాలు ఉన్నంత వరకు అనేక ఆత్మను రక్షించేవారు. కానీ ఏంటంటే అది కుటుంబానికి తీరని నష్టం కాబట్టి కలిసిమెలిసి ఉన్నటువంటి వ్యక్తి సడన్ గా ఈ విధంగా అయింది. అది యాక్సిడెంట్ మనకి లేకపోతే హత్యో తెలియదు, ఇంకా దుర్యాప్తు జరుగుతూనే ఉంది. దాన్ని మనం ఖచ్చితంగా తృణీకరించలేకపోతున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు, ఒక్కొక్క సోషల్ మీడియా ఒక్కొక్క విధంగా వారందరూ కూడా విషయాలు తెలియపరుస్తున్నారు. కాబట్టి అదేదో బయటకు వచ్చేంత వరకు కూడా మనం కొంచెం ఓపిక పడతాం, అవునా కాదండి? బయటకు వచ్చిన తర్వాత రిపోర్ట్స్ అనేవి వచ్చిన తర్వాత అప్పుడు మనం ఏదైనా తదుపరి కార్యక్రమం చేయడానికి బాగుంటుంది. సో కాబట్టి ప్రియులారా, ఈ విధంగా మనం చూసినట్లయితే అటువంటి త్యాగం వారందరూ కూడా చేశారంటే ఆ ధైర్యం, ఆ పట్టుదల ఉండడం వల్లే. సో కాబట్టి ప్రియులారా, ఇదంతా కూడా మనం దృష్టిలో పెట్టుకొని దేవుని కొరకు పనిచేద్దాం, దేవునికి యథార్థంగా ఉందాం.